హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఛానల్. ఈరోజైతే మనము తక్కువ ఖర్చుతో చికెన్ కర్రీ అయితే తయారు చేసాము. ఇప్పుడైతే ఈ చికెన్ ఎట్లా తయారు చేయాలో చూద్దాం. మనం ఇప్పుడు ముందుగానైతే కేజీ చికెన్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. ఈ చికెన్ అయితే నీట్గా కడుక్కొని అవనైతే తీసుకోవాలి. ఇందులో అయితే రెండు టమాటాలు అయితే వాడుతున్నాము. నెక్స్ట్ వచ్చి అయితే రెండు ఎర్రగడ్డలు అయితే వాడుకుంటున్నాం. ఇందులోకి అయితే ఒక అల్లం ముక్క అయితే వేసేసుకొని నీళ్ళు పోసుకొని శుభ్రంగా అయితే నీట్గా అయితే కడుక్కోవాలి. టమాటాలు ఎర్రగడ్డలు ముందుగా అయితే ధనియాల పొడి అయితే అవసరం ఫ్రెండ్స్. అందుకని ధనియాలు అయితే వేయించుకొని అవి అయితే ముందుగా దంచుకుందాం. నీట్గా కడుక్కున్న చికెన్ అయితే పొయ్యి మీద అయితే పెట్టుకుందాము. చికెన్ అయితే పెట్టేసుకున్నాం కదా పొయ్యి మీద, అందులో అయితే కొంచెం ఉప్పు అయితే వేసుకుందాం. తర్వాత కొంచెం లైట్గా పసుపు అయితే వేసేసుకుందాము. రెండు కలుసుకున్నట్టుగా అయితే బాగా అయితే చికెన్ అయితే ఉడకబెట్టుకోవాలి. ఈ విధంగా వేసుకున్న వల్ల ఉప్పు అయితే బాగా పట్టద్ది ముక్కలకి. వేయించుకున్న ధనియాలు ఉన్నాయి కదా, రోట్లో అయితే పోసుకొని దంచేసుకుందాము. లోపల అయితే చికెన్ అయితే బాగా ఉడుకుతూ ఉంటుంది. ఈ లోపల మన ధనియాలు అయితే దంచేసుకుందాము. ఇప్పుడు మనము చికెన్ అయితే పైకి కిందకి అయితే ఎగరేసుకుందాము. ఇప్పుడైతే చికెన్ బాగా ఉడికిన దాకైతే ధనియాలు అయితే దంచేసుకుందాం మనము. మొత్తానికైతే చికెన్ అయితే ఉడికిపోయింది. ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాము. అయితే చికెన్ మొత్తం అయితే తీసి పెట్టేసుకున్నాము. ధనియాల పొడి అయితే దంచేసుకున్నాం బాగాను. అల్లం ముక్క అయితే వేసేసుకున్నాము. అల్లం అయితే బాగా మెత్తంగా అయితే దంచుకోవాలి. మామూలుగా అయితే మిక్సీలో అయితే వేసుకోవాలి. మనకి మిక్సీ లేదు కాబట్టి రోట్లో అయితే దంచుకోవాలి మెత్తంగాను. అయితే చాలా వరకు అయితే మెత్తంగా అయితే మెదిగిపోయింది. ఇప్పుడైతే మన తెల్లగడ్డలు అయితే వేసేసుకొని మెత్తంగా అయితే దంచేసుకోవాలి. తీసుకున్న టమాటాలు ఎర్రగడ్డలు అయితే కోసి పెట్టేసుకున్నాము. ఇప్పుడైతే పొయ్యి మీద అయితే బాండ్లు అయితే పెట్టేసుకుందాం. కొంచెం హీట్ ఎక్కిందాకైతే యాడ్ చేద్దాం. హీట్ అయితే ఎక్కేసింది. ఆయిల్ అయితే పోసేసుకుందామా. పోసిన ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కిందాకైతే ఉండాలి ఫ్రెండ్స్. అయితే హీట్ ఎక్కేసింది. ఇప్పుడైతే ఎర్రగడ్డలు అయితే వేసేసుకుందాము. ఇప్పుడైతే ఎర్రగడ్డలు నూనెలు అయితే బాగా అయితే వేయించేసుకుందాం. అయితే ఎర్రగడ్డలు మంచి కలర్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మన టమోటాలు అయితే వేసేసుకుందాము. టమోటాలు అయితే బాగా మెత్తంగా వేగిన దాకైతే వేయించుకోవాలి. రెండు కలిపి అయితే బాగా గుజ్జు మాదిరిగా అయితే వేయించుకోవాలి. అయితే మొత్తం అయితే వేగిపోయింది. మనం ఇందాక దంచి పెట్టుకున్నాం కదా ధనియాల పొడి, అందులో అయితే వేసేద్దాం. ఇప్పుడు మనం ఎంత ఎక్కువ మసాలా వేసుకుంటే అంత టేస్ట్గా అయితే ఉంటుంది. ఇప్పుడైతే తీసి పెట్టుకున్న మసాలా అయితే ఇందులో అయితే వేసేసుకొని బాగా అయితే వేయించేసుకుందాం. ఇందులో వేసిన ధనియాల పొడి అయితే బాగా వేగిన దాకైతే వేపుకోవాలి. వేగిపోయిన మసాలాలు అయితే ఇందాక తీసి పెట్టుకున్నాం కదా చికెన్ ముక్కలు, ఇందులో అయితే వేసేసుకున్నాము. వేసేసుకున్నాం కదా, వేసేసుకున్న చికెన్ ముక్కలన్నీ అయితే బాగా అయితే మసాలా అన్నీ బాగా పట్టేట్టుగా అయితే కలిపెట్టుకోవాలి. ఈ విధంగా మనం కలుపుకోవడం వల్ల ముక్కలకైతే బాగా మసాలా అయితే పట్టుద్ది. కూడా అయితే మంచి టేస్ట్గా అయితే వస్తుంది. అయితే ఇందులో కొంచెం కారం కూడా అయితే వేసేసుకున్నాం ఫ్రెండ్స్. మేము కారం అయితే ఎక్కువ తింటాం, అందుకని కొంచెం ఎక్కువ అయితే వేసుకుంటున్నాం. మీరైతే కారం తక్కువ అయితే వేసుకోండి. ఈ కారం కూడా అయితే ముక్కలకైతే బాగా కలిసిపోయేట్టుగా అయితే వేయించుకోవాలి. ఇప్పుడైతే ముక్కలు అయితే బాగా వేయించేసుకున్నాం కదా, ఇందులో అయితే కొంచెం వాటర్ అయితే పోసేసుకుందాం. అయితే వాటర్ అయితే పోసేసుకున్నాం కదా, ఇప్పుడైతే బాగా కలిపెట్టుకోవాలి. చుట్టుపక్కల మసాలా గిసాలు కానీ అంటుకొని ఉంటే బాగా అయితే కలిసేట్టుగా అయితే కలిపెట్టుకోవాలి. మా రెసిపీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి. అయితే కూర అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్. మనం అయితే దించేసుకుందాం. దించేసుకున్న తర్వాత అయితే ఏరే గిన్నెలోకి అయితే తీసేసుకుంటాం. అయితే మనం అనుకున్న చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. కర్రీని అయితే 2 నిమిషాలతో రెడీ చేసుకుని హ్యాపీగా అయితే తినొచ్చు. ఆ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.